పరమ పవిత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మనశ్శాంతి కలిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. అందుకే భక్తులందరూ ఈ పుణ్యస్థలికి వస్తూ లింగాకార స్వరూపుడైన పుణ్యమూర్తిని దర్శించి మనసారా స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు పొందుతుంటారు. పెళ్లి రోజు సందర్భంగా శుభాశీస్సులు పొందేందుకు హైదరాబాద్ కమలానగర్ నుండి వచ్చిన సత్యబాబు, ప్రసన్నలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివయ్యను దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. బంగారు వర్ణనతో తేజరిల్లుతున్న శివలింగానికి కుటుంబమంతా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించి భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు హోమభస్మాన్ని, పవిత్ర జలాన్ని అందించి ఇటుకలు ఇవ్వగా వాటిని ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి సమర్పించారు. అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సత్యబాబు, ప్రసన్నలక్ష్మిగార్ల 33వ పెళ్లి రోజు సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు అనాథులకు నారింజ పళ్ళు వితరణ చేసి దీనుల దీవెనలు పొందారు. ఈ సందర్భంగా సేవామూర్తి వెంకట్లక్ష్మి గారు కుమార్ బాబు గారిని భాగం చేస్తూ అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. పెళ్లి రోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సత్యబాబు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.